గోరా ఆరోగ్యం ఛానల్ కు స్వాగతం। ఈ రోజు మనం క్లోమం ఇలా క్షేమం అనే అంశం గురించి తెలుసుకుందాం। పొట్ట నొప్పి సర్వసాధారణమే, అయితే ఈ నొప్పి తగ్గించే మందులు వాడుకుంటూ పోతే అసలు సమస్య తిరిగి సరిదిద్దలేనంతగా ముదిరిపోవచ్చు। క్లోమగ్రంథి సమస్య కూడా అటువంటిదే। తప్పుదోవ పట్టించే లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి సమస్యకు తగిన చికిత్స తీసుకోవాలంటున్నారు వైద్యులు। క్లోమం క్షేమంగా ఉండాలంటే మద్యపానం ధూమపానం చేయకూడదు। ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి। అధిక బరువు తగ్గించుకోవాలి। పిండి పదార్థాలు తక్కువగా తీసుకోవాలి। ఇన్సులిన్ ఉత్పత్తి సవ్యంగా జరగాలన్నా ఆహారం జీర్ణం కావాలన్నా అవసరమైన ఎంజైమ్ల ఉత్పత్తికి ప్యాంక్రియాస్ తోడ్పడుతూ ఉంటుంది। కానీ ప్యాంక్రియాస్ జబ్బు పడినప్పుడు బయల్పడే లక్షణాలు తప్పుదారి పట్టించేలా ఉండటం, క్లోమగ్రంథి పొట్టలో అంతర్గత అవయవాల అడుగున ఉండడం వల్ల స్కాన్లలో ఈ గ్రంథిని స్పష్టంగా కనిపెట్టలేకపోవడం వల్ల ఈ గ్రంథి సమస్యలు ఆలస్యంగా వెలుగులోకి వస్తుంటాయి। అలాగే క్లోమగ్రంథికి క్యాన్సర్ సోకినప్పుడు దాని పక్కనే ఉండే రక్తనాళాలన్నీ ఇన్వాల్వ్ అయి ఉండటం వల్ల చివరి దశలో సమస్యను కనిపెట్టినప్పటికీ సర్జరీ చేయలేని పరిస్థితి ఉంటుంది। అయితే సాధారణంగా ప్యాంక్రియాస్ సమస్య అక్యూట్ క్రానిక్ అనే దశల్లో ఉంటుంది। ఈ రెండు సమస్యల్లో ప్యాంక్రియాస్లో వాపు కనిపిస్తుంది। మద్యపానం, గ్యాల్ స్టోన్స్ ఈ వాపుకు ప్రధాన కారణాలు। ట్రైగ్లిజరైడ్స్, కాల్షియం మోతాదులు ఎక్కువగా ఉన్నా, పుట్టుకతో డక్టల్ అబ్నార్మలిటీ ఉన్నా, జన్యుపరమైన సమస్యలు ఉన్నా ప్యాంక్రియాస్లో వాపు వస్తుంది। ప్యాంక్రియాస్ వాపులో వచ్చే 80% అటాక్స్ ప్రారంభంలో తక్కువ తీవ్రతను కలిగి ఉంటాయి। మిగతా 20% అటాక్స్ తీవ్రంగా ఉంటాయి। ఈ అటాక్స్ పొట్టలో నొప్పితో మొదలవుతాయి। బొడ్డు పైభాగంలో మొదలయ్యే నొప్పి వెన్నులోకి పాకుతూ ఉంటుంది। అక్యూట్ ప్యాంక్రియాటిస్లో ఈ నొప్పి అప్పుడప్పుడు వేధిస్తూ ఉంటే క్రానిక్ దశకు చేరుకున్న తరువాత నొప్పి సంవత్సరాల తరబడి వేధిస్తూ ఉంటుంది। భోజనం తిన్న తర్వాత నొప్పి పెరుగుతూ ఉంటుంది। క్లోమగ్రంథిలో గడ్డలు ఏర్పడినప్పుడు కామెర్లు, మధుమేహం తలెత్తుతాయి। బరువు కోల్పోతారు। అలాగే మలంలో కొవ్వు పోతూ ఉంటుంది। ప్యాంక్రియాస్ స్రావాలు తగ్గడం వల్ల ఆహారంలో ఉండే కొవ్వులు జీర్ణం అవ్వకుండా మలం ద్వారా బయటకు పోతాయి। మల విసర్జనకు వెళ్ళినప్పుడు కొవ్వులు నీళ్లలో తేలుతూ ఉండడం, నీళ్లు కొట్టినా మలం తేలికగా వదలకపోవడం లాంటివి కనిపిస్తాయి। క్రానిక్ దశలో ప్యాంక్రియాటిక్ డక్ట్లో రాళ్ళు చేరతాయి। ఇందుకు ప్రధాన కారణం మద్యపానం, ధూమపానం। మన దేశంలో ట్రాపికల్ ప్యాంక్రియాటైటిస్ సర్వసాధారణం। 20 ఏళ్ల వయసులో కనిపించే ఈ సమస్యలో ప్యాంక్రియాటిక్ డక్ట్లో రాళ్ళు చేరి నొప్పి వేధిస్తుంది। ఆ నొప్పిని తగ్గించుకోవడం కోసం పెయిన్ కిల్లర్లు వాడుతూ వాటికి అలవాటు పడిపోతూ ఉంటారు। ఈ అలవాటు అడిక్షన్కు దారితీసే ప్రమాదం ఉంది। ఇలా దీర్ఘకాలంలో ప్యాంక్రియాస్ దెబ్బతిని ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయి మధుమేహం కూడా తలెత్తుతుంది। ఇలా జరగకుండా ఉండాలంటే నొప్పి మొదలైన వెంటనే వైద్యులను కలిసి సమస్య తీవ్రతను అంచనా వేయాలి। ప్యాంక్రియాస్ పొట్టలో అడుగున ఉంటుంది కాబట్టి అల్ట్రాసౌండ్లో స్పష్టంగా కనిపించకపోవచ్చు। కాబట్టి ప్యాంక్రియాస్ సమస్యలను స్పష్టంగా తెలుసుకోవడం కోసం సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ చేయించాలి। ప్యాంక్రియాస్ సమస్యను మరింత ఖచ్చితంగా నిర్ధారించుకోవడం కోసం నోటి ద్వారా పొట్టలోకి గొట్టం పంపించి ప్యాంక్రియాస్ను దగ్గరగా పరీక్షించవచ్చు। పరీక్షలో రాళ్ళు ఉన్నట్లు తేలితే ఎండోస్కోపీ ద్వారా వాటిని తొలగించుకోవచ్చు। కొందరిలో సిస్టులు ఏర్పడతాయి। అలాంటప్పుడు సర్జరీ చేసి ప్యాంక్రియాస్ను తెరిచి రాళ్లను తొలగించి చిన్న పేగుకు జాయిన్ చేయవలసి ఉంటుంది। ప్రస్తుతం ఈ సర్జరీ కూడా కీహోల్ ద్వారా చేయగలిగే సౌలభ్యం ఉంది। అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ గాల్ స్టోన్స్ వల్ల తలెత్తితే గాల్ స్టోన్స్ను తొలగిస్తే సమస్య సర్దుకుంటుంది। మద్యపానం వల్ల అక్యూట్ ప్యాంక్రియాటైటిస్ వస్తే ఆ అలవాటు వెంటనే మానేయాలి। మానకపోతే సమస్య క్రానిక్ దశకు చేరుకుంటుంది। క్రానిక్ దశకు చేరుకున్న కొందరిలో క్లోమానికి రక్త ప్రసరణ పూర్తిగా ఆగిపోయి క్లోమంలో కొంత భాగం కుళ్ళిపోయి ఇన్ఫెక్షన్ మొదలవుతుంది। ఇలాంటప్పుడు సర్జరీతో కుళ్ళిపోయిన భాగాన్ని తొలగించుకోవాలి। మధ్య వయసు మహిళల్లో, యువతుల్లో క్లోమగ్రంథిలో సిస్టిక్ ట్యూమర్లు ఏర్పడుతూ ఉంటాయి। వీటిని ఒకసారి తొలగిస్తే రెండోసారి తలెత్తవు। ఇవి ప్రమాదకరమైనవి కాకపోయినా భవిష్యత్తులో క్యాన్సర్గా మారే అవకాశాలు ఉంటాయి।
కాబట్టి వీటిని కూడా తొలగించుకోవడమే మేలు. ఈరోజు మనం క్లోమం ఇలా క్షేమం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఆరోగ్యం ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.